హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగు ఇంటి వంటలు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసంలో కోటి సోమవారం రోజు పూజ అండి. మేమైతే చేసాము ఆ రోజు పూజ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి నేను పిండి దీపాలు అయితే పెట్టానండి. ఉసిరికాయలతోటి ఉసిరికాయ దీపాలు అలాగే పిండి దీపాలు అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి మా వారైతే పూజ చేస్తున్నారు. కోటి సోమవారం, కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజు మనం మామూలుగా పూజ చేసినా అలాగే మన దానం చేసినా ఉపవాసం చేసినా కూడా కోటి సోమవారాలు మనం దానం కానీ పూజ కానీ ఉపవాసం చేసినంత విలువ ఉంటుందండి. మనకు పుణ్యం అయితే వస్తుంది. అందుకే ఆ రోజు అయితే ప్రతి ఒక్కరూ కోటి సోమవారం రోజు ఉపవాసం ఉండి అలాగే దీపాన్ని అయితే వెలిగిస్తారు. ఇక్కడ వచ్చేసి మేమైతే 4:30కి అలా అయితే పూజ అయితే చేస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ మా వారు వచ్చేసి ఇంట్లో అయితే పూజ చేస్తున్నారు. నేనైతే తులసమ్మ దగ్గర అయితే నేను పూజ చేస్తానని చెప్పేసి అన్నాను. చూసారు కదండి, ఇక్కడ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది కదండి. ఉసిరికాయ దీపాలు అలాగే పిండి దీపాలు, మామూలు ప్రమిదలు, ఇలా దీపాలతోటైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తాం కదా, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంట్లో పూజ అయిపోగానే ఇక్కడ నేను తులసి కోటకైతే నేను ఇక్కడ పూజ అయితే చేస్తున్నానండి. మామూలుగా చెట్టుకైతే నీళ్ళు పోసేసి ఇలా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు దగ్గర అయితే నేను అమ్మవారికి పసుపు కుంకుమ అయితే వేస్తున్నానండి. మనం తులసి చెట్టు దగ్గర కార్తీక మాసంలో దీపం పెట్టేటప్పుడు 5:30 లోపు అంటే తెల్లవారు కాకముందే మనం తులసి చెట్టు దగ్గర అయితే దీపం పెట్టేసుకోవాలండి. అప్పుడే కార్తీక మాసంలో మనం దీపం పెడితే చాలా అంటే చాలా పుణ్యం అన్నట్టు. ఇక్కడ వచ్చేసి పూలు అయితే పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పిండి దీపాలు అయితే పెడుతున్నానండి. కింద నీళ్ళు చల్లి అలాగే ముగ్గు వేసి పసుపు కుంకుమ ముగ్గు వేసిన తర్వాత దీపాలు అయితే కింద పెడుతున్నాను. ఉసిరికాయలు అలాగే దీపాలను అయితే ఇలా మామూలుగా అయితే కింద సెట్ చేసుకుంటున్నాను. తర్వాత సెట్ చేసుకున్న తర్వాత ప్రసాదం అయితే దేవుడికి పెడుతున్నానండి. ప్రసాదము అలాగే పండ్లు ఇవన్నీ అయితే దేవుడికి అయితే పెడుతున్నాము. కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం అయితే సోమవారం రోజే రాదండి, మిగతా వారాల్లో కూడా వస్తుంది. కానీ కోటి సోమవారం అయితే అని అంటారు. చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉందండి కోటి సోమవారానికి. ఆ రోజు వచ్చేసి నేను మామూలుగా నెయ్యి దీపం అయితే పెడుతున్నాను. రెగ్యులర్గా మనం దీపాలు ఎలా పెడతామో అలా నేనైతే నెయ్యి దీపం పెట్టి మిగతా వాటిలో నువ్వుల నూనె అయితే పెడుతున్నాను. నువ్వుల నూనె అయితే పోస్తున్నానండి. తర్వాత ఉసిరి దీపాలలో కూడా మనం మామూలుగా నెయ్యిలో ముంచిన దీపాలు కానీ లేదా నూనెలో కానీ పెట్టుకోవచ్చు.